గుజరాత్ టైటన్స్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక పరుగులు సాధించిన ఇంగ్లాండ్ బ్యాటర్గా నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సన్రైజ్ హైదరాబాద్తో శుక్రవారం నాటి మ్యాచ్ సందర్భంగా బట్లర్ ఈ ఘనత సాధించాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మన్ గిల్ ధాటీగా ఇన్నింగ్స్ ఆరంభించారు. సాయి 23 బంతుల్లో 48 పరుగులు చేసి అవుట్ కాగా వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ క్రీజులోకి వచ్చాడు. గిల్ 38 బంతుల్లో 76తో కలిసి స్కోర్కు బోర్డును పరుగులు పెట్టించాడు. బట్లర్ 37 బంతులు ఎదుర్కొని 3 4లు 4 సిక్సర్ల సాయంతో 64 పరుగులు రాబట్టాడు. అయితే సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇవ్వడంతో బట్లర్ ఇన్నింగ్స్ స్థిరపడింది. ఇక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించిన బట్లర్ ఐపీఎల్ కెరీర్లో 4000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లాండ్ బ్యాటర్గా బట్లర్ చరిత్రకెక్కాడు. అంతేకాదు ఐపీఎల్లో అత్యంత వేగంగా తక్కువ బంతుల్లోనే ఈ మార్క్ అందుకున్న 3వ బ్యాటర్గా, అదేవిధంగా తక్కువ ఇన్నింగ్స్లోనే ఈ మైలురాయి అందుకున్న 4వ క్రికెటర్గా రికార్డు సాధించాడు. కాగా బట్లర్ గతంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.